కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు మరెన్నో అవినీతి ఉదంతాలు. కాంగ్రెస్ అంటేనే కరెన్సీకి మరో రూపంలా మారిపోయింది. ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు అందిన కాడికి దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం ఇదే టార్గెట్. ప్రజా సమస్యలను, ప్రజాపాలనను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వాటర్ వర్క్స్ ఎండీ అనంతలక్ష్మి కుమార్ 100 కోట్ల అక్రమ ఆస్తుల ఘటన మరొక ముందే ఇవాళ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ కుమార్ అవినీతి బాగోతం బట్టబయలైంది. దీంతో కాంగ్రెస్ అంటేనే స్కామ్ కేస్ అని మరోసారి నిరూపితమైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళ సంపాదన చూస్తే 100 కోట్లలో పరిగెడుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు వాళ్ళ పైన వచ్చేసి ఒక ఇన్వెస్టిగేషన్ లేక, ఒక పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్రమ సంపాదనకు అలవాటు పడి జనాలను పీడించుకో రక్తాన్ని సాగే పరిస్థితులు కనపడుతున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే అనంతలక్ష్మి కుమార్ 100 కోట్లలో ఏదైతే వాటర్ వర్క్స్కు సంబంధించినటువంటి ఎండి 100 కోట్ల రూపాయలతో పాటుగా బంగారంలో ఆస్తులు సంపాదించిన పరిస్థితి. నేడు చూసుకున్నట్లయితే వంశీ కుమార్ ఏదైతే డిప్యూటీ కలెక్టర్గా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా ఉంటున్నటువంటి వంశీ కుమార్ అనే అధికారి 100 కోట్ల రూపాయల ఆస్తులను కూడా పరిగెట్టినట్టుగా అధికారులు, ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఇక్కడ విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి వచ్చేసి వనస్థలిపురంలోని ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి యదు వంశీ కుమార్ మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. దీంతో పాటుగా వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్కు సంబంధించి 8 ఇండ్లలో కూడా ఏసీబీ సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ డిఎస్పీ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో కూడా 2 బృందాలుగా మొత్తానికి 8 బృందాలుగా హైదరాబాద్ నగరంలోని షేర్లింగంపల్లిలో ఆర్డీఓగా పనిచేసినటువంటి వంశీమోహన్ పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా ఆరోపణలు వెళ్తున్నాయి. దీంతో పాటుగా వచ్చేసి అబ్దుల్లాపూర్ మేటు, లింగిపురంలోని 8 ఎకరాల భూమిని కాజేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. తనతో పాటుగా తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్కు దారదత్తం చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇతనితో పాటుగా ఏదైతే దీంతో పాటుగా రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు కూడా గిఫ్ట్ తీసుకున్నట్టుగా కూడా ఏదైతే ఆ అధికారుల దగ్గర సంబంధించినటువంటి ఆ పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వంశీమోహన్ ఇతనితో పాటుగా గుంటూరులో అతని మామ ఉంటుండు. అతని మామ దగ్గర కూడా 100 కోట్ల రూపాయల ఆస్తులను కూడా కొల్లగొట్టినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. దాదాపు ఉదయం 9:30 గంటల నుంచి కూడా ఏదైతే వంశీ కుమార్ ఇంటిపైన ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఏసీబీ వాళ్ళ పర్యవేక్షణలో అతనికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరంలోని 8 చోట్ల, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని ఒక చోట, మొత్తానికి 9 చోట్ల కూడా వీటికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి, దానికి సంబంధించినటువంటి అంటే ఏదైతే సంపాదనకు మించిన ఆస్తులను కూడగొట్టడం, దాంతో పాటుగా వచ్చేసి రియల్టర్గా పాటుగా అధికారాన్ని ఏదైతే ఒక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వంశీ కుమార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పరిస్థితులు అనేది కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నవి. దీన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా 8 బృందాలుగా పనిచేస్తున్నటువంటి అధికారులు హైదరాబాద్ నగరంలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడం వల్ల దొరికినంత దోచుకోవడం, దాచుకోవడం అన్న సామెతగా పనిచేస్తున్నారు అధికారులు తప్పితే ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది కూడా అధికారులే. కానీ వాళ్ళ అధికారాన్ని మర్చిపోయి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డంటే వంశీ కుమార్ లాంటి వాళ్ళు, అనంతలక్ష్మి కుమార్ లాంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపిస్తే ప్రజలను పీడించి సంపాదించినటువంటి డబ్బు వల్ల వచ్చేసి ఏదైతే హైదరాబాద్ నగరంలోని ఇప్పటికీ 8 చోట్ల వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటుగా గుంటూరులో కూడా వాళ్ళ మేనమామ దగ్గర కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు దాదాపు 6 గంటల కాంచి ఇక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. తర్వాత సాయంకాలానికి అతనికి మొత్తానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంతవరకు సీజ్ చేశారు, దానికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ కానీ ప్రభుత్వానికి ఎన్ని చూపెట్టారనేది కూడా సమాచారం చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శ్రీధర్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.